నమస్తే. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ నా పక్కన ఉన్నాడు. ఇంతకు ముందు ఇంటర్వ్యూలో ఓన్లీ నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్. నమస్తే అన్న, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. సో ఫస్ట్ రియాక్షన్ ఏంటి, ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఈ సంతోషాన్ని ఎలా పంచుకోవాలనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు సంబంధించినటువంటి కుటుంబాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఇంత మంచి ఓట్ బ్యాంక్ మెజారిటీ ఇచ్చి నన్ను ఆశీర్వదించిన నా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా నా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా మీద నమ్మకం పెట్టుకొని నాకు ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పెద్దలకి, మరీ ముఖ్యంగా రేవంత్ అన్నకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నన్ను నమ్మి, పార్టీని నమ్మి ఈ అవకాశం కల్పించిన ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ వారు సేవ చేసుకొని ఈ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి బాటలో తీసుకుపోతాను. సో ఇంత హ్యాపీగా ఉన్నారు ప్రజలందరూ. వాళ్ళు అవకాశం నా పేరు అనౌన్స్ చేసినప్పటి నుండి చాలా హ్యాపీగా ఉండే, స్వచ్ఛందంగా చాలా మంది స్థానికులందరూ కూడా ప్రచారంలో పార్టిసిపేట్ చేసి గెలిపించారు. సో 25,000 మెజారిటీ, అటు ఇటుగా 200 తక్కువ అటు ఇటుగా. సో ఇది ఇంకా రావాలనుకున్నారా? ఒక దగ్గరికి వచ్చి ఆగిందా, లేకపోతే ఎట్లా తక్కువ ఎక్కువ వచ్చిందా? నేను ఒక నా ప్లానింగ్ తో ఒక 45 రీచ్ కావాలని ఒక టార్గెట్ పెట్టుకున్నా. బట్ నాట్ బ్యాడ్. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో మనకి మంచి 25,000 అంటే కూడా ఒక హిస్టరీ. జూబ్లీహిల్స్ మంచి ఓట్ బ్యాంక్, మంచి మెజారిటీ ఇచ్చినారు నా ప్రాంత ప్రజలు. సో ఇది ఎక్స్క్లూజివ్ నవీన్ యాదవ్ మెజారిటీ కింద చూడాలనా, లేకపోతే ఇది కాంగ్రెస్ అందరినీ కలుపుకొని వచ్చిన టీం మెజారిటీ కింద చూడాలి? లేదు, నవీన్ యాదవ్ ఈజ్ వన్ పార్ట్. అందరూ రేవంత్ అన్న గారితో పాటు అందరూ ప్రాంత ప్రజలకి పార్టీ పైన అభిమానం, నమ్మకం ఉంటుంది. అట్లా కాంగ్రెస్ అధిష్టానము, మా రేవంత్ అన్న ప్రజాపాలన, ప్లస్ ఎంటైర్ క్యాబినెట్, ఎమ్మెల్యేస్, చైర్మన్స్, మా కార్పొరేటర్స్, లోకల్ లీడర్స్, సీనియర్ లీడర్స్, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, అందరి యొక్క కృషి, అందరి యొక్క కష్టం, అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అన్ని కలుపుకొని వచ్చినటువంటి విజయం ఇది. సో గుండెల్లో బరువు తగ్గి ఉంటది కదా, ఇంతకాలం మిమ్మల్ని రౌడీ 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 అని బాగా ప్రచారం చేశారు కదా. సో దానికి బదులు తీర్చుకోవాలి అన్న కసి, కోపం ఏమైనా కనబడుతున్నదా? అటువంటివి అంటే ఎప్పుడో చేస్తోని మేము ఎన్నో చూసినాము. అది వాళ్ళు మీడియా ముందు షో ఆఫ్ చేసుకోనికే, 4 చెడ్డ మాటలు ఒక వ్యక్తి గురించి మాట్లాడి హీరోలు అవుతాం. పబ్లిక్ లో ఒక నాయకుడు, ప్రజా సంబంధాలు ఉన్నటువంటి నాయకుడిని ఈ రకంగా కించపరిచే నమ్మడు. ఈ రోజు వాటన్నిటికీ మా ప్రాంత ప్రజలు జవాబు చెప్పినారు. సో నేను దాని గురించి పెద్ద ఆలోచన చేయను. కానీ మీ ఫాదర్ ఆలోచన చేస్తున్నాడు, ఆయన కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు కనబడుతున్నది. అట్లేం లేదు. ఆయన కూడా ఏం ఫీల్ కాదు. అంటే కళ్ళ ముందు సమాజానికి ఉపయోగపడాలి. ఏ తండ్రి అయినా కొడుకు ఒకవేళ తప్పు చేస్తే సమాజం ఏదంటే యాక్సెప్ట్ చేస్తారు. ఏ తండ్రి అయినా సమాజానికి ఉపయోగపడాలనుకుంటున్నాడు నా కొడుకుని. నాకు సరే, తన జీవితంని అనేక తప్పుడు కేసులు పెట్టి, ఇబ్బందులు పెట్టి తన జీవితాన్నే పాడు చేసినారు. ఎన్నో ఫేస్ చేసినాం. భగవంతుడు ఉన్నాడు. ఈ రోజు కూడా చిన్న శ్రీశైలం అంటే ఒక గౌరవం. హైదరాబాద్ లో అవకాశాలు రాలేవు మాకు ఎప్పుడు, లేకపోయినా ఈ వితౌట్ ఎనీ పవర్ ఈ స్టూడ్ ఫర్ కామన్ పబ్లిక్. అట్లనే నేను చదువుకొని సమాజానికి ఉపయోగపడాలనుకుంటే, నన్ను తప్పుడు కేసులు ఇరికిచ్చి ఇబ్బంది పెట్టాలనుకుంటే, ఒక వెలిగినటువంటి నా తండ్రి ఈ రోజు కూడా చిన్న శ్రీశైలం యాదవ్ అంటే ఒక గౌరవం హైదరాబాద్ లో. ఆయన కళ్ళ ముందు పిల్లల్ని తప్పుడుగా ప్రచారం చేసుకుంటూ పిల్లల్ని అనేక ఇబ్బందులు పెట్టాలనుకుంటుంటే ఏ తండ్రికైనా బాధ ఉంటుంది. అది కేసీఆర్ కూడా బాధపడ్డాడు. ఇది తెలియని బయట వాళ్ళకి తెలియని విషయం. కేసీఆర్ కూడా బాధపడి ఆ కుటుంబాన్ని అట్లా అనొద్దని చెప్పి చెప్పడం జరిగిందని నాకు ఒక పెద్ద ఆయన చెప్పినాడు. సరే, నేను వాళ్ళు ఆపలే కదా, అది లాస్ట్ వరకు అదే వాళ్ళు దానికి మా ప్రజలు జవాబు చెప్పినారుగా. అసలు రౌడీలు ఏందో కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. కానీ నాకు అట్లా గతంలో బీఆర్ఎస్ ఎవరైనా బీఆర్ఎస్ క్యాంటీకి చేస్తే కక్షపూరిత రాజకీయాలు చేసినారు. కానీ నవీన్ యాదవ్ దగ్గర అటువంటిది ఉండదు. కరెక్ట్గా ఉండాలనేది ఎవరైనా సరే. ఇప్పటి వరకు మీరు మేము అని ఎలక్షన్ జరిగింది, ఇప్పుడు అయిపోయింది. ప్రజల నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయాలా, మన ప్రాంతం అభివృద్ధి గురించి మనం కలిసి పనిచేయాలా. అంతేగాని ఎవరినైనా పేదోళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం వేరేగా ఉంటుంది. సో మీరు చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యారు, 40-42 ఇయర్స్ ఏజ్ లో మీరు ఎమ్మెల్యే ఇప్పుడు, అంతే కదా?
సో నేను అనేది ఏంటంటే ఒక్క నిమిషం సో చాలా బాధ్యత ఉన్నది, మీరు ఇంకా గొప్ప లీడర్ కావడానికి అద్భుతమైన సమయం కూడా ఉన్నది. సో దాన్ని ఏ రకంగా నిరూపించుకోవాలి అని అంటే ప్రజలకు దగ్గరగా ఉండి మంచి పనులు చేస్తేనే అది అవుతుంది. సో ఆ దిశగా వెళ్ళాలన్న ఆలోచన, కాన్సెప్ట్, ఒక డిజైన్ మీలో మీరు ఒక ప్రణాళిక రచించుకున్నారా? అన్న చిన్న వయసులో ఎమ్మెల్యే కాదు, 30 ఏళ్ళకి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇది కూడా చిన్న వయసే కదా అని అంటున్నా. అదే చిన్న వయసే. 29 ఏళ్ళకి నేను ఈ ప్రాంతం నుండి ఎంఐఎం నుండి ఇదే కాన్స్టిట్యున్సీ పోటీ చేసినప్పుడు జనాలు నా నాయకత్వం మీద నమ్మకంతో నన్ను మంచి మెజారిటీ ఇచ్చినారు. ఆ రోజు నుండి కూడా చాలా మందికి అవకాశం వచ్చి ఎమ్మెల్యేగా పదవి అనుభవించిన తర్వాత ఓడిపోతే ఎవడు కనపడాడు చాలా చోట్లలో. నాకు అంత పబ్లిక్ లో నన్ను అంత నమ్మి నాకు ఒక మంచి ఓట్ బ్యాంక్ ఇచ్చిన 14లో. అప్పుడు నేను 29. ఏ రోజు కూడా నేను పబ్లిక్ లోనే బయటకు పోలేదు. నాకు ఇయర్లీ షెడ్యూల్ ఉంటుంది, నేను ఏం చేయాలనేది రిగార్డింగ్ ఎడ్యుకేషన్స్ ఉండొచ్చు, మన హెల్త్ క్యాంప్ ఉండొచ్చు, సమాజానికి సంబంధించినటువంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజన్, కల్చరల్ ఫెస్టివల్స్ కావచ్చు, అన్ని ఒక ఇయర్లీ షెడ్యూల్ ఉంటుంది. నేను ఎప్పుడు పబ్లిక్ లో అందుబాటులో ఉంటాను. పెళ్లిళ్ళు కావచ్చు, సామూహిక శ్రీమంతాలు కావచ్చు, చదువులు కావచ్చు, ఉద్యోగాలకి ట్రైనింగ్ కావచ్చు, అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. సో నేను నిరంతరం నా ప్రక్రియ అట్లనే ఉంటుంది. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా, దాన్ని రీచ్ అవ్వాలి. నౌ ఇట్ ఈస్ బిగ్ రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. తప్పకుండా రేవంత్ అన్న ఆశీస్సులతో మా ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తాం. మంత్రి అయ్యే అవకాశాలు ఏమన్నా కనుచూపు మేరలో ఉన్నాయని మీకు అనిపిస్తున్నదా? ఆ ఆలోచన ఏమైనా ముఖ్యమంత్రి కలిసి వచ్చారు కదా, ఆయన ముందు పెట్టారా? లేదు, నాకు అటువంటి కోరికలు, ఆశలు ఏం లేవు, అటువంటి ఏం లేవు. ఎమ్మెల్యే ఉన్నాను, నా ప్రాంత ప్రజలు నాకు ముఖ్యం, వారు సేవ చేసుకుంటాం. రేవంత్ టీమ్ లో నవీన్ యాదవ్ ఆయనకి చాలా దగ్గరి వ్యక్తిగా ఉండబోతున్నాడు. తెలియదు, చూడాలా. తెలియదు ఎందుకు, ఆయన ఇప్పుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి, అన్న బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీరు అంటున్నది మంత్రి పదవి గురించి మాట్లాడుతున్నారు. నాకే తెలియదు. అన్న ఆశీస్సులతో మా ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించుకుంటా. ఇక్కడ వచ్చిన రిప్రజెంటేషన్ పెద్దల దృష్టికి తీసుకుపోతా. మొన్న రీసెంట్ గా 150 crores తో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి మా ప్రాంతంలో. రేపు ఇంకా 100 కోట్లు తీసుకొచ్చి మా ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి గారిని రెగ్యులర్ గా కలవడం జరుగుతుంది. ఇప్పుడు అందరి కళ్ళు మీ నియోజకవర్గం మీద ఉంటాయి, ఎందుకంటే 119 నియోజకవర్గాల ఎలక్షన్స్ అక్కడ అయిపోయినాయి. ఇప్పుడు బై ఎలక్షన్ లో మీ ఎన్నిక మీద అందరు ఫోకస్ చేశారు. ఏం చేస్తారు, ఈ ఫ్యామిలీ ఏం చేస్తుంది, వీళ్ళు ఎట్లా నడవడికి ఉంటుంది, వీళ్ళు ఏం డెవలప్ చేస్తారు అనేది ఫోకస్డ్ ఉంటుంది. సో అది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఎవరో చూస్తున్నారని నేను సేవ్ చేయ కదా, ఈ సమస్యను ఎందుకు పరిష్కరించుకుంటే మేము పోతాం. ఇప్పుడు 40 ఏళ్ళ నుండి ఎవరో మమ్మల్ని చూస్తారు, మమ్మల్ని గుర్తిస్తారు, మాకు దండలు వేస్తారు అని చేయలేదు. 40 ఏళ్ళ నుండి పబ్లిక్లో ఉన్నాం, మాకు సమస్యల పైన అవగాహన ఉంది. ఇప్పుడు ఒక అఫీషియల్గా మనకు బాధ్యత వచ్చింది. సో డెఫినెట్లీ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాం. నేను మంచి చేస్తే ఈరోజు నవీన్ యాదవ్ పబ్లిక్లో ఉంటూ ఏమేమి యాక్టివిటీస్ చేస్తేనే నాకు ఇంత గౌరవం ఉంది. రేపు ఇంకా పనులు చేసుకుంటా పోతే అందరు చూస్తారు, అప్రిషియేట్ చేస్తారు. మీ ఫాదర్ పాత్ర ఎంత వరకు ఉంది మీ గెలుపులో? ఏ కొడుకు బ్యాక్ ఎండ్ అనుకుంటే, ఏ కొడుకు గెలవాలనుకుంటే తండ్రి పాత్ర ఎంత ఉంటుందో నా తండ్రి పాత్ర కూడా అంతే ఉంటుంది. బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, టాప్ ఎండ్, అన్ని ఎండ్లో ఒక తండ్రి. ఇప్పుడు మీరు ఎదగడానికి మీ ఫాదర్ ఎంత కృషి చేస్తాడో, ఒక ఇంత పెద్ద బాధ్యత గల పదవి ప్రజలకి సేవ చేయడానికి వచ్చినప్పుడు తండ్రే కాదు, నా భార్య, నా తల్లి, నా చెల్లెలు, నా తమ్ముడు, నా బంధువులు, నా ఫ్రెండ్స్ అందరు కూడా, నా కార్యకర్తలు, నా పార్టీ కార్యకర్తలు, లీడర్స్ అందరు కూడా అందరూ బాగా కష్టపడ్డారు. అందరి కష్టమే ఈ రిజల్ట్. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, ఎలక్షన్స్ అయిపోవడం ఒక ఎత్తు, ఎలక్షన్ లో పెట్టిన ఖర్చు ఒక ఎత్తు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అన్ని షీట్స్ ఓపెన్ చేయాలి కదా, ఎక్కడెక్కడ పెట్టినాం, ఏమేం చేసినాం, ఎంత ఖర్చు అయింది, ఏంది అని. అది 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 ఓపెన్ చేస్తే భయం అవుతుందని ఏమైనా అనిపిస్తున్నదా? ఈ నవీన్ యాదవ్ భయపడేటోడు చెప్పినా కదా మీకు, ఖర్చు తడిసి మోపడైంది అంటున్నా నేను. ఖర్చు తడిసి నీకు లాస్ట్ టైం చెప్పిన 20-25 లక్షలు అని, ఇప్పుడు 5 లక్షలు పెరిగినట్టుంది. 30 లక్షలు ఒక బూత్ కు సరిపోదు అన్న. ఏమో మరి, నువ్వు అంత ఖర్చు పెడితే మరి మీలాంటి వాళ్ళు కూడా రాజకీయాలకు రావాలా, ప్రజాసేవ చేయాలి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. మేమైతే ఒకటే చెప్పదలుచుకున్నాం. ఒక నిమిషం, ఇదే అసలైంది ఇదే అన్న, అసలైంది మేము మాత్రం ఫాలో అప్ చేస్తాం, మేము మాత్రం వదిలిపెట్టాం ఎవరిని.
సో మీరు కూడా బాధ్యతతో ఎంతవరకు పనిచేస్తారన్నది మేము కూడా గమనిస్తుంటాం. మేము మళ్ళీ వస్తాం ఇక్కడికి. నా ఎంబడో స్టూడియో ఒక కెమెరామ్యాన్ ఒక రోజు ఇన్న పెట్టుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.